నా నాలుక ఎండిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ పొలంలో మంచినీళ్ళు తాగొస్తాను. నువ్వు మంచిగా తాగితే నా దాహం తీరుతుందా? సరే ఇద్దరం పోదారా? మరి పెట్టు. పెట్టికేమిట్రా? పెట్టే గొళ్ళెం పెట్టాంగా, కాళ్ళు వస్తాయేటి? టమారం కక్కు, ఈసారి మళ్ళీ దాహం అన్నామంటే మాట తక్కదు, జాగ్రత్త. దాహం అంది నువ్వనేనారా? ఎవరంటే లే, ఈసారి పరుగు ప్రారంభించావా రాజభవనం దగ్గరికి వెళ్ళేదా కాకూడదు. అమ్మ బాబోయ్, పరుగే నా వల్ల కాదురా. సరే పడు. తక్కువ ఇదేమిట్రో పెట్టు బరువు ఎక్కింది. ఇప్పుడు మంచిది దగ్గర కాదు, నీ పొట్ట బరువుకి పెట్టే బరువులో కనబడుతుంది. ఓహో అదా. అమ్మా అమ్మా ఏంటి పాటే? మగధ నుండి వచ్చిన రాయబారి తమ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను ఇప్పుడు బాధించకండి, తగిన సమాధానం మీరే చెప్పి పంపించండి. ఇలాంటి ముఖ్య విషయాలలో కూడా తమరు జోక్యం కలగజేసుకోకపోతే ఎలాగ మహారాజా? రాజకీయ విషయాలన్నీ మూలపడిపోయాయి. నా మనస్సుకు శాంతి లేదు, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేదు. వెళ్ళి మహారాజా, రాజకుమారిని తీసుకొచ్చామని ఎవరో వచ్చారు. అలాగా? నిజంగానా? నిజంగానా? ఏరా టమారం, చిన్న సందేహం రా. మళ్ళీ వచ్చింది నీకు సందేహం? అది కాదురా, ఇంతకు బహుమానం ఇస్తారంటావా? రాజుగారు రాజకుమారిని తీసుకొచ్చిన వారు మీరేనా? చెప్తాం మహారాజా. ఎక్కడ? పెట్టెలో మహారాజా. పెట్టెలోనా? అవును ప్రభు, పెట్టెకు రంధ్రాలు కూడా వేసాం, గాలి వస్తుందని. చాలా కష్టపడ్డాం మహారాజా. చావు కూడా తెగించామంటే నమ్మండి ప్రభు. ఏమిటిది? రాజకుమారి మహారాజా. ప్రభువులు ఆనవాళ్ళు పట్టలేకపోతున్నారు. సరించండి. ఏమిటి నాటకం? ఎవరి నీవెవరు? ఇందులోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలా వచ్చింది? నేను అంతే. టమారు, మన ప్రాణానికి ఈ మహాతల్లి ఎక్కడ దొరికిందిరా? కొండంత ఆశ పెట్టుకున్నాను. ఆశ ఆశ ఎంతో ప్రమాదకరమైంది. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ నేలపాలైపోయి. ఎవరో ఒక వెర్రిదాన్ని తీసుకొచ్చి ఏమిటిదంతా? లేదు బాబు లేదు, మీ పాదాలు తోడు. నిజంగానే మృత్యు మందిరంలోకి వెళ్ళాం, పడరాని పాటలు పడ్డాం. చిట్ట చివరకు రాజకుమారిని పట్టుకున్నాం. రానంటే ఏ మార్చి ఈ పెట్టెలో బట్టి తీసుకొచ్చాం ప్రభు. అంతే ప్రభు అంతే. ఈ మహాతల్లి ఎవరు? ఈ పెట్టిలోకి ఎలా వచ్చిందో అంత మాయగా ఉంది ప్రభు. చాలించు. ఏయ్, రాజకుమారిని ఏం చేశావు? అసలు నువ్వెవరు చెప్పు. నేనా? నేను మహారాజుని. మహారాజా, ఈమె ఎవరో కాదు, ఆ దుర్మార్గుని తల్లి. అవును, సందేహమేమీ లేదు. రాజకుమారిని దాచేసి మతిపోయినట్టు నటిస్తోంది. అవును ప్రభు, చక్కగా కనిపెట్టారు. చాలా చక్కగా కనిపెట్టారు. చెప్పు, రాజకుమారిని ఎక్కడ దాచావు? రాజకుమారినా? చెప్పు, నా చంద్ర ఏడి? మహారాజా, ఇక మాటలతో లాభం లేదు. ఈ ఇంద్రాల చేత నిజం చెప్పించండి. మహారాజా, మరి మా బహుమానం? మహామంత్రి, రాజకుమారి దొరికే వరకు వీళ్ళను కూడా చెరసాలలో బంధించండి. సరే. మహారాజా, బహుమానం మహారాజా, మహారాజా, వద్దు మహారాజా.
గొర్రెనేసి మేకనేసి డప్పు కొట్టి మేళం కట్టి ఆటాడి పాట పాడి నీ అడుగులకు మొక్కేము తల్లో మా పూజలందుకో మా కాళీ మా తల్లి. నిరుడు పురిలాగొచ్చావు, ఆ ముందేడు లేడీలాగొచ్చావు, ఈ ఏడు ఎలాగొస్తావో ఏమో. సల్లంగారా తల్లి సల్లంగారా. తల్లి కన్నెలాగొచ్చి మా కళ్ళబడ్డావా తల్లి మా కళ్ళబడ్డావా. సల్లంగా చూడు మా తల్లి సల్లంగా చూడు. నీ చెయ్యెత్తి జీవించు తల్లి జీవించు. కోరుకున్న చోటికి తీసుకెళ్లే దేవతా వృత్సం మీద ప్రత్యక్షమైన ఓ తల్లి, తరతరాలుగా పూజిస్తూ ఉండే ఈ వృత్సమే ఈ ఏడు నీకు కానుకమ్మో. మమ్మల్ని సల్లంగా చూడు తల్లి మా తల్లి. అమ్మా, ఇప్పటికీ గండం తప్పించు. ఎలాగైనా నా పతి దగ్గరికి నన్ను చేర్చు తల్లి. కోరుకున్న చోటికి తీసుకెళ్లే దేవతా వృత్తం మీద ప్రత్యక్షమైన ఓ తల్లి. అడుగుతున్నాను, ఏమిటి నీ సమాధానం? కళ్ళే కాదు, నా ప్రాణం తీసినా సరే మరొకరిని పెళ్ళాడం. సరే కానివ్వండి. చంపా, నువ్వు మాట్లాడకు. రూపా రూపా రూపా. స్వామి, ఎవరు అడిలే? నా కంటలో ప్రాణం ఉండగా వారికి ఏమన్నా కలగడానికి వీల్లేదు. ముందు నువ్వెవరో చెప్పి మరీ మాట్లాడు. వారి ప్రేమకు పాత్రురాలైన అదృష్టవంతురాలు. ఓ అదే సంగతి. సమయానికే వచ్చావు. ఏమిటి దారు? ఎందుకు ఆయనకి శిక్ష? అది నీకు అనవసరం. మర్యాదగా వెళ్తావా లేదా? అయ్యా, మిమ్మల్ని బ్రతమాలుకుంటాను. వారిని విడిచిపెట్టండి. మా దాన్ని మమ్మల్ని పోనివ్వండి. ఈ నీచుని విడిచిపెట్టడమా?